జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా చోడవరం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కల్పించిన అవకాశాన్ని నేను చోడవరం నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో గెలవాలన్న సంకల్పంతో ప్రజలందరినీ కలవడం జరుగుతుంది. ఈరోజు చోడవరం టౌన్లో ఒక ర్యాలీగా ప్రజలందరినీ ఆశీర్వాదం తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పేసి కోరడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి చేసే పార్టీ, వేరే ఏ పార్టీలో వచ్చినా సరే అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు దాకా కూడా ఏ రూపంగా ఈ చోడవరం నియోజకవర్గానికి అభివృద్ధి లేదు అని చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ ఒక నిరసనతో ఉన్నారు. ప్రజలందరూనే కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి, కాంగ్రెస్ పార్టీని ఓటేసి ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని ప్రజలందరూ కల్పిస్తారని ఒక గట్టి నమ్మకం నాకైతే కల్పిస్తుంది. ప్రధాన ఇక్కడ అంశం తాగునీటి సదుపాయం అనేది చాలా అరుదైన ఇదిగా కనపడుతుంది. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. గత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా దాన్ని అభివృద్ధి చేయకుండా ఇప్పుడున్న పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ గత టీడీపీ ప్రభుత్వం కానీ అభివృద్ధి చేయక ఇక్కడ నీటి వనరులు అనేది తగ్గిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాల నుంచి పుట్టుకొచ్చిన మహానేత వైఎస్ సరళమ్మ గారు కాంగ్రెస్ పార్టీ చేరడం, ఆవిడ చేరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆశయాలు నిలబెట్టాలని ఒక సంకల్పంతో ప్రతి జిల్లా నియోజకవర్గం స్థాయిలో మేడం తిరగడం, కాంగ్రెస్ పార్టీ అత్యంత బలోపేతం చేయడం, కాంగ్రెస్ పార్టీ తరఫున మేడం వచ్చిందని ఒక తండ్రి తర్వాత ఆశయాలను తన కూతురే నిలబెడతామని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతూ ఒక మంచి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు తీసుకొచ్చిన మేడం ఏమైనా ఉందంటే శరణ్ మేడం గారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ మేడం వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజలందరూ కూడా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తనని గెలిపించాలన్న సంకల్పంతో ప్రజలందరూ ఉన్నారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.